నేను పొద్దున్నే చూసిన మనసు కొంచెం భారం అయిపోయింది నా మనసు. దానికి కారణం ఏది చెప్పాలనా? తమాషాలా పానం పోగొట్టుకుంటా అంటారు తెలుసా, మజాక్ మే ఏదో ఉడిగా అంటారు చూడు. ఇగో గటువంటి ఒక వార్త చూసిన నేను పొద్దున్నే, మీకు చెప్పాలనుకున్నా డెఫినెట్ గా. అంటే ఎందుకు చెప్పాలనుకున్నా అంటే కొంతమంది అంటే అనాలోచిత నిర్ణయం అనుకోవచ్చు, లేదా నెగ్లిజెన్సీ ఏమవుతుంది గిదానికి ఏంది అదెంత ఇదెంత, లేదా నేను పోటుగాని నాకేమవుతుంది అని చెప్పి కొంత అత్యుత్సాహం ఉంటుంది కొంతమంది దగ్గర. ఆ చిన్న తప్పిదంతో టప్మని ప్రాణం పోగొట్టుకోండు. టప్మని నేను షాక్ అయిపోయినా చూసి. కనీసం ఆయన ఏదో అదేం తెలుసా, నేను చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. కట్ల పాముతో ఆటలాడుతూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఇగో హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో దూరిన కట్ల పామును పట్టుకున్న ఇంటి యజమాని నవాబ్ చేతులతో పట్టుకుని ఆటలాడుతుండగా నవాబ్ను కాటేసిన పాము ఆసుపత్రికి తరలించిన చికిత్స పొందుతూ 3 గంటల్లోనే మృత్యువాత పడ్డ యజమాని. ఇంకా ఇగో మజాక్ చేస్తుండు చూడు, ఇంకా చూడు. మన దగ్గరున్న పాముల సంగతి మనకు ఎరక. ఒక 3 రకాల పాములు విషపూరితమైనవి. రైతులకు తెలుసు. ఈయనకేమెరక, ఈయన ఏదో అంటారు కదా తలకాయ లేని పని చేసిండు. పట్నంలో ఉంటాడు, హైదరాబాద్ కల్చర్ తెలుసు. ఆయన ఎప్పుడన్నా పాముల్ని వాటిని వీటిని చూసినాడు. ఫామ్ హౌస్ లో ఏదో కనపడ్డది. ఏమనుకున్నాడు అంటే ఏం చేస్తుంది అనుకున్నాడు. ఆయనతో దొరకబట్టి చూపించి కూడా మజాక్ చేసాడు. అది చేతికంతా చుట్టుకున్నప్పుడు కూడా ఇట్లా దాన్ని దొరకబట్టి పిల్లనే మళ్ళీ అది. దీనికి సంబంధించి నేను ఇంకొక మాట కూడా విన్నా. పెద్ద పాములైతే విషనాగులు, పెద్ద పాములైతే దాని వెనం అంటే దాని విషాన్ని ఒకసారి కాటేస్తే ఎంత రిలీజ్ చేయాలో దానికి కొంత ఐడియా ఉంటుందంట. సైన్స్లో ఉంది ఇది. దానికి కొంత ఐడియా ఉంటుంది. ఎంతవరకు కంట్రోల్గా ఎంత విషం ఇవ్వాలి అవతల జంతువుకి లేదా అవతల ప్రాణికి, ఎంత అయితే సరిపోతుంది అనే విషయాన్ని దానికి తెలుసు. కాబట్టి దానికి కంట్రోలింగ్ ఉంటుందట. ఈ చిన్న పిల్లలకి అంటే చిన్న పాములకి కంట్రోలింగ్ ఉండదట. పట్మన్ కొట్టిన తర్వాత దానికి నచ్చినంత అంటే దానికి ఎంత రిలీజ్ అయితే అంత విషాన్ని ఇచ్చేస్తుందట. దెబ్బకు 3 గంటలలో పానం పోయింది. చూస్తే గింతే పాము, చిన్న పాము. రైతులకు తెలుసు కట్ల పాములు, నాగుపాములు, కోబ్రాలు ఇవన్నీ ఏంటి అని. ఈయనకి తెలియదాయే. ఆడ పక్కపొంటి దోస్తులు చెప్తే ఈయనడాయ. ఆయనతో ఏమైపోయిందో చూడరు మీరు. ఇగో దెబ్బ ఎట్లా ఉంటుందో చూడరు. మాలిక్ కోబ్రా పకడ్లియా, కోబ్రా కా బచ్చా. పక్కకించి వీడియో తీసుకుంటా మాలిక్ కోబ్రా పకడ్లియా అని వీడియో తీసుకుంటా గొప్పగా కోబ్రాకు పకడ్లియా మామర మాలిక్ అని చాలా గొప్పగా చెప్తున్నాడు. पूरे हाथ के रगा टाइट कर दिया मालिक के. भाई काटेगा जी, छोड़ दो. भी रहता है अरे काट दिया इनका. వేసింది కాటేసింది. भाई पकड़ लिया हाथ. कतरा बहन का ఎంత చిన్నది. अरे बोल रहा हूँ कुछ भी नहीं होता. अरे ఏమన్నాడు? కుజ్బినయ్ అవుతా. నేను చెప్పిన రాబాయ్ అని చెప్తుంటే కూడా దోస్తును కుజ్బినయ్ అవుతా అని అంటున్నాడు. ఏమైంది ఇప్పుడు? ఏం చేస్తావు? ఎందుకు ఇంత మజాక్ చేసుడు ప్రాణంతో? నీ పేరెంట్స్ ఏంది, నీ పిల్లలు ఏంది, నీ కుటుంబం ఏంది? తమాషాలా ఇది? చిత్రం అయిపోయింది. ఇట్లా చూస్తే అనిపిస్తుంది అరే ఏం తమాషాలు రాబాయ్ ఇవన్నీ. బండ్ల మీద పోయేటోడు అంతే ఇష్టం ఉన్నట్టు, బైక్ ర్యాష్ డ్రైవింగ్స్, కార్లో పోయేటోడు అంతే, స్విమ్ చేసేటప్పుడు అంతే. అంటే కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఆలోచిస్తారన్నట్టు. నాకేమవుతుంది, నా అంతటోడు లేడు, ఏమైంది అలా. ఇగో కామెంట్స్ చూడండి మీరు. ఇంకా ఇగో నాగుపాము, రక్త పింజరి, కట్లపాము ఈ 3 చాలా డేంజర్. ఇది రైతులకు తెలుసు. ఇండియాలో ఉన్నవి 3 పాయిజనస్ స్నేక్స్. విషపూరితమైన వేవంటే ఈ 3 స్నేక్స్. కొన్నిసార్లు ఇవైనా కూడా ఒకసారి కాటేసిన తర్వాత ఇంకొకసారి కాటేస్తే అప్పుడున్నంత విషయం ఇప్పుడు ఉండకపోవచ్చు. అందుకోసమే కొన్నిసార్లు ఏం కాదు దాన్ని పట్టుకొని మనం ఏమనుకుంటామంటే ఏం కాదేమో అనుకుంటాం. అది ఎక్కడైనా అంతకుముందు ఏదైనా జంతువుని కానీ ఎక్కడైనా కాటేసి వచ్చి ఉంటే మళ్ళీ నేను కాటేస్తే ఆడ కట్టుకట్టినా లేకపోతే ఏదైనా జరిగినా కొద్దిసేపు ఆగి ట్రీట్మెంట్ తీసుకుంటే పోవచ్చు. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే నేను చూసిన కట్లపాము కాటేస్తే కూడా నేను ఎంత డేర్గా ఉన్నాను. కానీ అంతకంటే ముందు రిలీజ్ చేసినటువంటి వెనం ఏదైతే ఉంటుందో అది ఇక్కడంత రిలీజ్ చేయకపోవచ్చు. ఇట్లాంటి కొన్ని డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది ఏం చేస్తారంటే నాకేం కాదు, ఆయన ఎంత ధైర్యంగా పట్టుకున్నాడు దాన్ని. మళ్ళీ అది పిల్లనే, పెద్ద పాము మీద పట్టుకున్నా లేదా దేవునికి ఎరక, కానీ చిన్న పామే కదా అని పట్టుకున్నాడు. కానీ ఏం చేసింది అది? ఇగో నాగుపాము ఒకటి, కోబ్రా డేంజర్ మన దగ్గర ఉన్నది. రక్తపింజర్ రెండోది, రసెల్స్ వైపర్ మూడోది, కట్లపాము. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటూ ఈ 3ని గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇది రైతులకు కూడా తెలుసు. అయినా కూడా చాలా మంది అంటే తెలియనటువంటి వాళ్ళు ఈ వార్తలు చూస్తున్న వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి. నాగుపాము ఒకటి, రక్తపింజర్ ఒకటి, కట్లపాము ఒకటి, ఈ 3టికి కామన్ క్రైట్ అని ఒకటి, రసెల్ వైపర్ ఒకటి, కోబ్రా ఒకటి, వీటికి మాత్రం దూరంగా ఉండాలని చెప్తూ ఇగో ఏమైంది చెప్పు. ఇప్పుడు కామెంట్లు చూడండి ఒకసారి. ఇగో దీని గురించి ఎట్లా రాశారు చూడండి, సైలెంట్ కిల్లర్ అని చెప్పి.
చెప్పి నేటివ్ టు ద ఇండియన్ సబ్ కాన్షియెంట్ ఇట్ ఎండ్స్ దిస్ ఓమినస్ నిక్ నేమ్ బికాస్ ఇట్స్ బైట్ ఇట్ వర్చువల్లీ పెయిన్లెస్ అండ్ లీవ్స్ మినిమల్ విజిబుల్ మార్క్స్ అంటూ అసలు మార్క్సే లేకుండా ఇట్లా ఇట్లా కట్ అన్నది ఒకటే ఇట్లా జస్ట్ ఇట్లా అది పట్టుకున్నాడు, ఇంకొంచెం ముందు పట్టుకుని అయిపోతుండే, అది కొంచెం అది ఇట్లా ఇట్లా తలకాయ ఊపాలి కాబట్టి దాన్ని చూపెడదామని ఇట్లా ట్రై చేసిండు. అది వెనకకి తిరిగి గిన్నె కాటేసింది బొటన వేలికి, దెబ్బకు విషం ఎక్కింది. ఆయన తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తే కూడా 3 గంటలు ఇగో నేనేదో మగాన్నను ఎక్స్ట్రాల్ చేస్తే ఇలాంటివి అవుతూ ఉంటాయి, అందుకే అతి చేయొద్దు. ఆ పామును మన వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు, కట్ల పామే కదా అని, బట్ చాలా డేంజరస్ అది అంటూ ఇక్కడ కామెంట్ చూసిరా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా చూపిస్తున్నా అంటే అంత సింపుల్గా ప్రాణం పోతుందని తెలిసి, చాలా డేంజర్ అని తెలిసి ఏం కాదని చెప్పేసి పీకుడు గల్లం మా అంత తోపులు లేరు అని చెప్పి ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే ఒకడు రైతులు కూడా కొంతమంది కొన్ని సోషల్ మీడియాలో చూసుంటారు, ఇలా రీల్స్లో ఒకడు బగ్గ దాగి నావు పంతో తమాషాలు ఆడుతుంటాడు. చూసినావు కానీ ఎప్పుడన్నా ఆడ ఇట్లా కూర్చొని దాన్ని ఇట్లా కొట్టుకుంటా, దాన్ని ఇట్లా అనుకుంటా, దాన్ని బెదిరించుకుంటా, కుక్కపిల్ల నాది ఇయ్యలో రేపు కుక్కపిల్ల కూడా టప్మని కాటేస్తే చక్కగా బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేసుకునే పరిస్థితి. పాములతో తమాషా చేస్తారానే చేస్తే ఏమవుతుంది, వచ్చేవరకు ప్రాణం కూడా పోతుంది ఇట్లా. సో జాగ్రత్త. ముఖ్యంగా ఒడ్ల మీద నడిచేటప్పుడు రైతులకి నేను చెప్పేది ఏంటంటే, నేను చిన్నప్పుడు నాకు కూడా జరిగింది. నేను ఒక ఒడ్డు మీద నుంచి నడుస్తుంటే ఒక పాము మీద అడుగు పెట్టబోతుంటే కనపడ్డది నాకు, ఇట్లా నా ఫస్ట్ అడుగు కనపడ్డది, ఇట్లా కాళ్ళు ఇట్లా పెడుతున్న దాని మీద. ఇది నాకు ఇయ్యలడికి గుర్తుంది. అరే అడుగు దాని మీద పెడుతున్నా అని చెప్పి భయపడి అవతలకి జంప్ చేస్తే ఇంకో పాము మీద దుంకిన. చెప్పండి ఇప్పుడు 2 పాములు ఉన్నాయి ఆ ఒడ్డు మీద, కాటేస్తే ఏ పరిస్థితి ఉంటుందో చెప్పండి. అందుకే ముఖ్యం, ఎందుకంటే అక్కడ కనపడదు, ఇంకా చీకట్లో పోతుంటారు చాలా మంది రైతులు. చాలా జాగ్రత్తగా ఉండి, చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పలేము ఎప్పుడు ఏది ఎట్టుకెళ్ళొస్తుందో తెలియదు. అసలే దేవుడిచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ చిన్న జీవితంలో ఎన్నో రోగాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు అన్ని పోను మళ్ళీ ఇటువంటి కోరి తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి మళ్ళీ మనం, అవసరమా అని చాలా మంది కామెంట్ చేసారు. అవే ఆ కింద ఉన్నటువంటి కామెంట్స్. వర్చువల్లీ పెయిన్లెస్ అండ్ లీవ్స్ మినిమల్ విజిబుల్ మార్క్స్ అంటూ అసలు మార్క్సే లేకుండా ఇట్లా ఇట్లా కట్ అన్నది ఒకటే ఇట్లా జస్ట్ ఇట్లా అది పట్టుకున్నాడు, ఇంకొంచెం ముందు పట్టుకుని అయిపోతుండే, అది కొంచెం అది ఇట్లా ఇట్లా తలకాయ ఊపాలి కాబట్టి దాన్ని చూపెడదామని ఇట్లా ట్రై చేసిండు. అది వెనకకి తిరిగి గిన్నె కాటేసింది బొటన వేలికి, దెబ్బకు విషం ఎక్కింది. ఆయన తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తే కూడా 3 గంటలు ఇగో నేనేదో మగాన్నను ఎక్స్ట్రాల్ చేస్తే ఇలాంటివి అవుతూ ఉంటాయి, అందుకే అతి చేయొద్దు. ఆ పామును మన వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు, కట్ల పామే కదా అని, బట్ చాలా డేంజరస్ అది అంటూ ఇక్కడ కామెంట్ చూసిరా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా చూపిస్తున్నా అంటే అంత సింపుల్గా ప్రాణం పోతుందని తెలిసి, చాలా డేంజర్ అని తెలిసి ఏం కాదని చెప్పేసి పీకుడు గల్లం మా అంత తోపులు లేరు అని చెప్పి ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే ఒకడు రైతులు కూడా కొంతమంది కొన్ని సోషల్ మీడియాలో చూసుంటారు, ఇలా రీల్స్లో ఒకడు బగ్గ దాగి నావు పంతో తమాషాలు ఆడుతుంటాడు. చూసినావు కానీ ఎప్పుడన్నా ఆడ ఇట్లా కూర్చొని దాన్ని ఇట్లా కొట్టుకుంటా, దాన్ని ఇట్లా అనుకుంటా, దాన్ని బెదిరించుకుంటా, కుక్కపిల్ల నాది ఇయ్యలో రేపు కుక్కపిల్ల కూడా టప్మని కాటేస్తే చక్కగా బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేసుకునే పరిస్థితి. పాములతో తమాషా చేస్తారానే చేస్తే ఏమవుతుంది, వచ్చేవరకు ప్రాణం కూడా పోతుంది ఇట్లా. సో జాగ్రత్త. ముఖ్యంగా ఒడ్ల మీద నడిచేటప్పుడు రైతులకి నేను చెప్పేది ఏంటంటే, నేను చిన్నప్పుడు నాకు కూడా జరిగింది. నేను ఒక ఒడ్డు మీద నుంచి నడుస్తుంటే ఒక పాము మీద అడుగు పెట్టబోతుంటే కనపడ్డది నాకు, ఇట్లా నా ఫస్ట్ అడుగు కనపడ్డది, ఇట్లా కాళ్ళు ఇట్లా పెడుతున్న దాని మీద. ఇది నాకు ఇయ్యలడికి గుర్తుంది. అరే అడుగు దాని మీద పెడుతున్నా అని చెప్పి భయపడి అవతలకి జంప్ చేస్తే ఇంకో పాము మీద దుంకిన. చెప్పండి ఇప్పుడు 2 పాములు ఉన్నాయి ఆ ఒడ్డు మీద, కాటేస్తే ఏ పరిస్థితి ఉంటుందో చెప్పండి. అందుకే ముఖ్యం, ఎందుకంటే అక్కడ కనపడదు, ఇంకా చీకట్లో పోతుంటారు చాలా మంది రైతులు. చాలా జాగ్రత్తగా ఉండి, చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పలేము ఎప్పుడు ఏది ఎట్టుకెళ్ళొస్తుందో తెలియదు. అసలే దేవుడిచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ చిన్న జీవితంలో ఎన్నో రోగాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు అన్ని పోను మళ్ళీ ఇటువంటి కోరి తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి మళ్ళీ మనం, అవసరమా అని చాలా మంది కామెంట్ చేసారు. అవే ఆ కింద ఉన్నటువంటి కామెంట్స్.